గురుస్వాములు మా అయ్యప్పలు సద్గురువులు ఒక మండల దీక్ష అంటే కనీసం 44 రోజుల నుంచి 54 రోజుల మధ్యలో చేయవలసి ఉంటుందమ్మా. ఒక అష్టోత్తరానికి 108 నామం ఉంటుంది. 108 నామంలాగా 108 స్నానాలు ఇంటూ 2గా విభజిస్తే వాస్తవంగా 54 రోజులు దీక్ష చేయాలమ్మ స్వామివారు. 54 రోజులు దీక్ష నిత్యం ఏకముక్తం శీతల స్నానం భూతన నియమాలతో పాటుగా శిరోస్నానం 2 సార్లు చేసి ఆ పరంగా 54 రోజులు దీక్ష వహించి ఇరుముడి కట్టుకొని స్వామివారి దర్శనానికి శబరిమల వెళ్ళవలసి ఉంటుందమ్మా. అయితే తమరడిగినట్టు అర్ధమండలము పావు మండలము ఇది ఏ విధంగా కూడా శాస్త్ర సమ్మతం కాదమ్మా. ఎందుకంటే స్వామి దీక్ష అయ్యప్ప స్వామివారు ఎవరిని నా దీక్ష తీసుకొని నన్ను ఉద్ధరించమని స్వామివారు ఎక్కడా చెప్పలేదమ్మా. మన కుటుంబ శాంతికి మన అంతరంగిక శాంతికి మన కుటుంబ సంక్షేమం కోసము మనం ఈ దీక్ష వహిస్తున్నాం. కాబట్టి ఈ దీక్ష తీసుకునే స్వామి ఎవరైనా కొన్ని నియమాలకు కట్టుబడి మండల దీక్ష వహించి కనీసం హీనపక్షాన 44 రోజుల నుంచి 54 రోజుల మధ్యలో చేస్తే వాళ్ళ చక్కటి ఫలితాలు పొందుతారమ్మా. ఎందుకంటే మీరు గమనిస్తే మాలధారణ చేసిన రోజు నుంచి ప్రాతకాలం నుంచి తన దీక్ష మొదలవుతుంది. కొంతమంది స్వాములు ఉంటారు తన దైనందిన చర్యల్లో ఒకరోజు సరిగా ఆ దీక్షను చేయలేకపోవచ్చు, చెయ్యొచ్చు. అయ్యో నిన్న రోజు నేను దీక్ష సరిగా చేయలేకపోయానన్నా గడిచిపోయిన కాలం తిరిగి రాదమ్మా. తద్వారా ఒక దీక్ష 44 రోజుల నుంచి 54 రోజుల కంటే ఎక్కువ చేసినా తప్పేం లేదమ్మా. ఈ దీక్ష ఏంటంటే చక్కగా సాత్వికమైన గుణాలతో దైవనామ స్మరణలో మనం ఉంటాం. తద్వారా మనం చాలా మానసికమైన ఆరోగ్యాన్ని పొందుతామమ్మా. కాబట్టి మకర జ్యోతి మండలకాల దీక్ష వహించే ఏ స్వామి అయినా కూడా ఖచ్చితంగా దీనికి ఒక 50 పర్యాయాలు శబరిమల వెళ్ళొచ్చిన అతి పెద్ద గురువు గారైనా ప్రప్రథమంగా మాల స్వీకరిస్తున్న ఒక కన్నిస్వామి అయినా ఎవరు కూడా ఈ దీక్షకి అతిథులు కారమ్మ. ఎవరూ ఈ నియమం నుంచి మినహాయించబడలేదు. శాస్త్ర దీక్ష ఆచరణ అనుసర ఆమోద యోగ్యపరంగా. అంటే ఈ దీక్ష అయిపోయిన తర్వాత శబరిమల వెళ్ళే అక్కడ మాల వితరణ అనేది చెయ్యాలా ఖచ్చితంగా, లేదని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆలయాల్లో కూడా చేసుకోవచ్చునా? ఇట్లా మంచి ప్రశ్న అమ్మ. యాక్చువల్గా స్వామి ఎక్కడైతే మన స్వామి దీక్ష వహిస్తామో మన భాగ్యనగరంలో ఒక సద్గురువు యొక్క శరణాగతి పొంది మన దీక్ష మాలధారణ స్వీకరిస్తామమ్మా. మీరు ఎక్కడైతే దీక్ష వహించారో తర్వాత ఈ మండల దీక్ష అయిపోయిన తర్వాత మన సూర్యటెంకాయని మన గుమ్మ ముందు కొట్టి వెనక్కి తిరిగి చూడకుండా బయలుదేరుతాం. ఈ కొబ్బరికాయ కొట్టడంలో అర్థం ఏంటంటే నేను స్వామివారి యాత్ర అతి కఠినమైన యాత్ర, ప్రత్యక్షంగా అయ్యప్ప స్వామి భారం వేసి ఘోరమైన అడవిలో చేసే యాత్ర ఇది. ఇంత ఘోరమైన యాత్ర నేను చేయబోతున్నాను స్వామి, నేను వచ్చే వరకు గ్రామదేవతలైన మీరు నా కుటుంబానికి రక్షణగా ఉండండి అని చెప్పి సూర్యటెంకాయ కొట్టి మనం వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తాం స్వామి. స్వామివారి దర్శనం అయిపోయి ఇరుముడి నెయ్యాభిషేకం అంతా అయిన తర్వాత కొంతమంది స్వాములు మీరు అడిగిన చక్కటి ప్రశ్నకు సమాధానము ఎక్కడో శబరిమలలో పంబలోనో గురువాయూర్లోనో తిరుపతిలోనో మాల విసర్జన చేసి వస్తూ ఉంటారమ్మా. అది చాలా తప్పు తల్లి. ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు మా స్వామి కఠినమైన యాత్ర చేసి వస్తున్నారు, ఆ పాదధూళి నమస్కారం చేసుకోవాలి. ఈ యుక్త వయసులో మేము శబరిమలకు వెళ్ళలేము. ఆయన అర్ధాంగిగా స్వామి వస్తే ఈయనకి నమస్కారం చేసుకుంటే సాక్షాత్ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొచ్చారు, అంత ఫలితం నేను పొందుతామని చెప్పి కుటుంబ సభ్యులు పక్కిళ్ళ వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారమ్మా. అలా మన స్వాములు కొంతమంది ఏంటంటే గురువాయూర్లోనో పంబలోనో మాల విసర్జన చేసి అక్కడే అన్ని క్షురకర్మాదులు అన్నీ ముగించుకొని పాదరక్షలు ధరించి భాగ్యనగరాన్ని తిరిగి వస్తే దేవాదేవుడైన అయ్యప్ప స్వామి వారికి అభిషేకం చేయడానికి ఇరుముడిలో మన నెయ్యి తీసుకెళ్తాం. అంత పవిత్రమైన దీక్షలో మీరు నెయ్యిని తల మీద ఇరుముడి రూపంలో పెట్టుకుని వెళ్ళేటప్పుడు అంతే పవిత్రంగా ఆ నెయ్యిని తీసుకుని ఇంటికి వచ్చే వరకు అరుణ పాయస ప్రియుడు అయ్యప్ప ఆ ప్రసాదాన్ని మహాప్రసాదాన్ని మనం తీసుకొని వస్తున్నప్పుడు అంతే నియమనిష్టలతో భాగ్యనగరానికి వచ్చి ఒకవేళ ఆ రోజు శుక్రవారం అయితే సాక్షాత్ ఆయన లక్ష్మీపుత్రుడు కాబట్టి శుక్రవారం సిరి సంపదలకు నిలవైన శుక్రవారము భృగువారం ఏదైతే ఉందో ఆ రోజు మాల విసర్జన చేయకుండా యథావిధిగా దీక్ష నియమాలు పాటించి మరుసటి రోజు వేకువజామున లేచి స్నానం చేసి యథావిధిగా స్వామివారికి అర్చన చేసి పునఃపూజ చేసి మాల విసర్జన చేయడం అనేది విద్యుక్తార్థం అమ్మ. ఇందుట్లో ఏ కన్యస్వామి నుంచి అతిపెద్ద గురువు గారికి కూడా ఎవ్వరూ మినహాయించబడలేదమ్మా. ఆ విధంగా శాస్త్రం నొక్కి ఒక్కాడించబడింది. చాలా చక్కగా వివరించారు గురుగారు. శ్రీ గురుభ్యో నమః.